చిన్న అవకాశం. నీకున్న ఆవగింజంత విశ్వాసం చాలు, నీకున్న ఆవగింజంత నమ్మకం చాలు. దాని ద్వారా అన్నిటినీ నువ్వు జయించగలుగుతావు. కాబట్టి ఈ రోజున ఆశ పెట్టుకోగలిగితే ఎలా ఉండాలి? చిన్న ఆశయ. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నాకు చిన్న ఆశ ఉందయ్యా నీ రాజ్యంలోనికి రావాలని, నాకు చిన్న ఆశ ఉందయ్యా దేవుని సన్నిధిలో వాక్యం చదవాలని, చిన్న ఆశ ఉందయ్యా పాటలు పాడాలని, చిన్న ఆశ ఉందయ్యా ప్రార్థన చేయాలని, చిన్న ఆశ ఉందయ్యా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చిన్న ఆశ. నువ్వు కోరుకున్నావు చిన్నదే, కానీ దేవుడు ఎంత ఇస్తున్నాడు? నువ్వు తట్టుకోలేంత ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇది మొదటి మాట. ఆశ కలిగిన కిటికీ, ఆశ కలిగిన కిటికీని వెంబడించండి. ఆశ కలిగిన కిటికీలు మీ జీవితంలో ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఆ కిటికీలో నుంచి మీరు చూచినప్పుడు, ఆశతో చూచినప్పుడు దేవుడు మీ ఆశను నెరవేరుస్తాడు, మీ కోరికలు తీరుస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు, ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. మీరు కోరుకున్నది చిన్న పోస్టే, కానీ పెద్ద పోస్టులో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి మెట్టు నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరైనా సరే, ఉద్యోగమైన వ్యాపారమైన మొదటి మెట్టు నుండే స్టార్ట్ చేయాలి. ఒకేసారి పై మెట్టు ఎక్కాలంటే పడిపోతాం. ఒకేసారి పై మెట్టు ఎక్కాలంటే పడిపోతాం. జీతం 5,000 బాధపడద్దు, దేవుడు వృద్ధి చేస్తాడు. బాధపడద్దు. చిన్న ఉద్యోగమా బాధపడద్దు, చిన్న వ్యాపారమా బాధపడద్దు. సంబంధం అది ఐశ్వర్యవంతుల కుటుంబం కాదా? బాధపడద్దు. పేదవారి కుటుంబమా? బాధపడద్దు. ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి, ఉన్న దాంట్లో సంతోషం ఉంది. కలిగి ఉన్న దాంట్లో ఎవరైతే తృప్తి పడతారో వాళ్ళని బహుగా దేవుడు దీవిస్తాడు. మొట్టమొదటి కిటికీ ఏ కిటికీ చెప్పండి? చెప్పాలి. ఏ కిటికీ? ఏ కిటికీ? ఈ కిటికీలో నుంచి మనం చూడాలంట దేవుడిని ఆశతో. ఎవరిని చూడాలి? ఈ కిటికీల నుంచి దేవుడిని చూడాలి ఆశతో. ప్రభువా నాకున్న ఆశ ఇదిగో, ఈ చిన్న ఆశ తీర్చయ్యా, నీ సన్నిధిలో సాక్షిగా నిలబడతాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. రెండవది మనం చూసినప్పుడు